మన సుబ్బు పంతులుగా మారాడంట. అంటే ఇప్పటికిప్పుడు నాకు రెండో పెళ్లి అంటే బాగోదేమో. ఇదే విషయం మీ ఆవిడకి తెలిసిందనుకో, నిన్ను మర్డర్ చేసి హంగామా షోకి నా పక్కన యాంకరింగ్ చేస్తుంది. ఎందుకే పెళ్లి వరకు మన శ్రీను అండ్ నీరజా కంట. ఎందుకు షష్టి పూర్తి వయసులో పెళ్లి అంటే ఆ విషయం ఏంటో నాకు తెలీదు. పద చూద్దాం. లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్. నెల్లూరు నీరజ. Giving you the dawn, move and make way, he's just born. C-H-A-R-I, he's Chari, he's gonna set a brand new story. జరక్క ఒక పెళ్లి జరిపిస్తున్నానండి. 10,000 సంభావన వస్తుంది పెళ్లి చేపిస్తే. అయ్యా పెళ్లి కూటుకుని తీసుకురండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది. పెళ్లి కుమారుని తీసుకురమ్మంటే తండ్రి గారు వచ్చారేమిటి? నేను పెళ్లి కుమార్ తండ్రిని కాదు. ఓహో మేనమావా? నేను పెళ్లి కుమారుడు మేనమావ కాదు స్వామి. ఓ బాబాయ్ ఉంటావు. సరే పెళ్లి కుమారుని తీసుకురా. నేనే పెళ్లి కొడుకుని. దీనమ్మ ఎదవ జీవితం. ఏజుబారు పెళ్లి చేస్తున్నా అని తెలిస్తే మా అగ్రహారం పెద్దలు పండబెట్టి పాలు కుదుకుతారు నాకు. అయినా దరిద్రుడా, గంపలో రావాల్సింది పెళ్లి కూతురు కదా, నువ్వు తగలబడ్డావే. పేరు పెళ్లి కూతురు ఆచారం. ఇంకానేమో బాగుంది ఆచారం, పాడి మీద తీసుకురాలేదు. అయినా పుచ్చకాయ ఏమిట్రా? అంటే ఎండాకాలం కదా చల్లగా ఉంటుందని. ఇంకా నయం చెడ్డీలో అంత ఐసు కట్టేసుకురావాల్సింది. అయినా పెళ్లి కూతుర్ని పిలవండి. నిన్ను చూడగానే గిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే, అదేమిటే అడవి జంతువులు డాన్స్ చేసుకుంటే చూడాలని కోరికగా ఉండేది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరింది. కూర్చోరా దున్నపోతా. అయినా ఎంట్రీ సాంగ్లు ఎవరండి పెట్టింది? మీరు బురద పంది ఎంట్రీకి కూడా పాప్ మ్యూజిక్ పెట్టేటట్టున్నారు. తమ రఘువరించండి, పాల గ్లాస్ తో వచ్చారేమో మీరు. ఏమన్నా శోభనం జరుగుతున్నదా, పెళ్లి జరుగుతున్నదా? అంటే తదుపరి ఘట్టం అదే కదా. ముందు అదే చేసుకుని సావచ్చుగా, అయితే నన్ను ఎందుకు పిలవడం? అలా చేసుకోవచ్చా? ఈ మధ్య అందరూ అదే చేసుకుంటున్నారు. అయినా తమ పేరేమిటో? నా పేరా కౌసల్య సుప్రజ రామ ప్రవర్తతే. నేను పేరడిగా పద్యం చెప్పమని లేదు. అయినా అంత పెద్ద పేరు పిలవాలంటే నాకు కష్టంగా ఉంది. ముద్దుగా కట్టెని పిలుస్తా. కట్టె అంటే ఇప్పుడు అమ్మాయి పేరులో మొదటి అక్షరం ఏంది, లాస్ట్ అక్షరం ఏంది, కలిపితే కత్తి అంతే. గురుగారు అట్టయితే నా పేరు ఎలా పిలుస్తారు? నీ పేరేమిట్రా? సుందరరామూర్తి. వెరీ గుడ్. మొదటి అక్షరం ఏంది, లాస్ట్ అక్షరం ఏంది, కలిపితే సుత్తి. ఇంకా నేను పురుషోత్తమ మూర్తి అని పెట్టుకోలేదు. గురువు గారు నేను ఎలా ఉన్నాను చెప్పలేదా? నువ్వా పాన్స్ పౌడర్ పూసిన పంది పిల్ల మాదిరి ఉన్నావు నాయన. పాత సామెత ఒకటి ఉన్నదిరా. ఏంటి? బర్రె నల్లంగా ఎందుకున్నావంటే, నా పాల తెలుపు తెలియాలంటే నేను నల్లగా ఉండాలి నిన్నంట. అర్థం కాదా స్వామి? సామెతలు పెళ్ళాం లాంటివి, అర్థం కాదు, ఇది వదిలేయాలి. పెళ్ళానా లేకపోతే సామెతలా? అందుకే నీకు ఇంకా పెళ్లి కాల. పెళ్ళాన్ని వదిలేస్తావు అప్పుడే, పీటల మీద కూర్చున్నావు ఇప్పుడే, దరిద్రుడా. అయినా నీ పెళ్లి చేస్తున్న పెళ్లి పెద్దలు ఎవరురా? అదిగో నా ఫ్రెండ్స్ అక్కడ కూర్చున్నారు కదా. ముగ్గురు ఫ్రెండ్సా నీకు? నా కోసం వాళ్ళు తిరుపతి కొండకి కాళ్ళు అడుగుని పోయి వచ్చినారు. బొంగేం కదా, ఛార్జీ డబ్బులు మిగులుతాయని పోయి ఉంటారు. సరే పెళ్లి మొదలు పెడదామా? మొదలు పెట్టండి స్వామి. ముందు ఇది అంటే వేసుకో. నువ్వు కూడా రామ్ బాబా. అయినా అమ్మ ఇటు కూర్చోవాలిరా. అదే లాజిక్ ప్రకారం నేను ఇటే కూర్చోవాలి కదా. ఒరే నీ పెళ్లి జరగడమే ఒక లాజిక్, దీంట్లో మళ్ళీ లాజిక్ కావాలా? దండబట్టా నేను కదా లాజిక్ గా. ఒరే నీ పెళ్లే లాజిక్ లో జరగటం లేదు, ఇక్కడ ఎందుకు లాజిక్? ఇప్పుడు పెళ్లిలో మొదటి ఘట్టం రా, జీలకర్ర బెల్లం. ఇదిగో ఈ ఆకులో జీలకర్ర బెల్లం ఉన్నాయి కదా, రెండు కలిపి టేస్ట్ బెల్లం ఉంది గురుగారు. దరిద్రుడా, ఆ జీలకర్ర బెల్లం తినేదానికి కాదు, అమ్మాయి నెత్తి మీద తగలబెట్టేదానికి.
ఆ ముక్క ముందు చెప్పాలి కదా. ఏది కనబడితే అది నాకి పారేయడమేనా? ఇలాంటిది ఏందో చేస్తామని తెలిసి నేను సేఫ్టీ జోన్ లో వచ్చాను. దరిద్రుడని దరిద్రుడా. మంచి పని చేశారు గురుగారు. పాప ఇలా పట్టు. ఏంటండి జీలకర్ర పంట వేస్తుంది నేను కదా. ఎవరా నీ పెళ్లికి మంత్రాలు ఎవరు చదువుతున్నారా? నువ్వు. సంభావన ఎవరు తీసుకుంటున్నారు? నువ్వు. మరి జీలకర్ర బెల్లం పెడితే తప్పుందా? తప్పులేదు. తదుపరి ఘట్టం ఏం చేయమంటావు? అదే తెరగొట్ట కట్టిస్తారు కదా. తెరగుడ్డ అంటే ఈ మొహానికి నీకు తెరగుడ్డ మధ్యలో ఉండాలా? సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి బాబు. ఆ గుడ్డ తీసుకొచ్చి అడ్డం పెట్టు. వెరీ గుడ్. అయ్యా సుందరమూర్తి, ఇప్పుడు బాగా గుడ్డ పైకెత్తి చూడు అమ్మాయిని. దరిద్రుడా, నేను అన్నది తెరగుడ్డ పైకెత్తు. పొరపాటు అయిపోయింది. వయసు బాగా ముదిరిపోయే లోపల ఏమి చేస్తున్నాడో అర్థం కావటం లేదు ఎదవకి. చూసావా? ఇంకా గుడ్డ తీసేయండి బాబు. ఇప్పుడు ఏమన్నా మొహం మారిందా? లేదే. నేను అందుకనే గుడ్డ అడ్డం వద్దనింది. పెళ్లిలో తదుపరి ఘట్టం తాళి ఘట్టం. ఇప్పుడు తాళి బొట్టు కట్టాలి. ఎవరికి కట్టాలి స్వామి? నా గట్రా ఇద్దరం కాపురం చేసి కమల్ హాసన్ కందాము. ఆ ఊపడం అబ్బో. ఆగడం లేదు స్వామి. ఎందుకని ఆగడం లేదు? అంటే ఫస్ట్ టైం కదా. అంటే అందరూ 5-6 సార్లు చేసుకుంటారా ఏంది? నిజం చెప్పు. అంటే పెళ్లి కదా వారం అయింది మందు మానేసి. అది కథ. వారం అయిందంటే మందు మానేసి. ఇదే తాళి. ఇదిగో తాళి ఇలా స్ట్రైట్ గా పట్టుకోవాలి, వనకూడదు అనమాట. వనకుండా ఇదిగో ఇలా పెట్టి. లాజిక్ గా నేను కట్టాల్సిందే. అరే నీ పెళ్ళే లాజిక్ లో జరగటం లేదు, ఇప్పుడు లాజిక్ అవసరమా? ఆ జడెత్తి పట్టుకొని సావు. మాంగళ్యం తంత్రానేన మమ జీవన హేతునా అందే వద్దాసుభగే సంజీవ సర్వాం సదా మాంగళ్యదాన ముహూర్తో సుముహూర్తోస్తు. నెక్స్ట్ గడ్డం ఆ హోమగుండం చుట్టూ 7 అడుగులు తిరగడం. తిరగండి. 7 అడుగులు తిరగడం. ఈ 7 అడుగులు ఎందుకు తిరుగుతారో తెలుసా? తెలుసు. ఇప్పటి నుంచి అమ్మాయి కొంగు పట్టుకొని నడిపించడం అలవాటు చేయడం అన్నమాట. అంతే అన్నమాట. రే దరిద్రుడు ఆగరా, ఆగరా. ఏంది? ఏమిట్రా హైడ్రోసిల్ ఆపరేషన్ చేసినప్పుడు మాత్రం నడక? దరిద్రుడా కూర్చో. అమ్మాయి నువ్వు నా ఏలు పట్టుకో. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక దాచుతుంది కొత్త జీవితం. అయిందిరా 7 అడుగులు కూడా ఇది కూర్చోనన్న. బాగేసాడు అడుగులు. వీడియోలో చూసుకో, రేపు భలే ఉంటుంది. ఇంకా తర్వాత ఆఖరా ఘట్టం తలంబ్రాలు. నేను మాట్లాడతామే. ఈ తలంబ్రాలు దోశలతో ఒకరి మీద ఒకరు పోసుకోవాలి. నేను చెప్పినప్పుడే పోసుకోవాలి, సరేనా? ఫోన్ వస్తుందా? మాట్లాడొస్తా. అటు పోయి మాట్లాడరా, ఇక్కడ సిగ్నల్ లేదు. హలో, ఎవరో మాట్లాడతామంటా. ఏ పెళ్లి చేసుకుంటున్నా మాట్లాడండి. అసలు కట్టపోతే ఏం స్వామి? అంటే ముహూర్తం దాటిపోతున్నదని కాలము నేనే పోసేసా అత్యంతం. అంతే. దాటింది స్వామి. సరే గాని పాపకి అరుంధతి నక్షత్రం చూపించి తీసుకొస్తా, ఇక్కడే కూర్చో ఉండు. అదేంటి లాజిక్ గా నేనుగా చూపించాల్సిందే. రే లాజిక్ గా నువ్వే చూపించాలి, కానీ బయట ఎండ ఎక్కువగా ఉంది, కలర్ తగ్గుతావు పాపం. అందరూ చూపించా పాప. గంట ఏంది ఇక్కడ తీడా? నక్షత్రం గంట సేపు చూపిస్తాడా? 2 గంటల 5 నిమిషాలు తీడా? అరే మామా ఇంకా రాడు. ఇట్లా నడువులు పడిపోతున్నారా? ఎంతసేపు నిలబడుకునేది? ఏంది మామా? ఏంది పంతులు అరుంధతి నక్షత్రం చూపిస్తాను తీసుకుపోయినా పిల్లనే? ఒరే ఎదవా, వాడు అరుంధతి నక్షత్రం దానికి కదా చూపించింది నీకు. అయితే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలా? ఎట్టా పంతులకి పెళ్లి నువ్వే చేసావుగా, ఆయన క్యారెక్టర్ నువ్వు తీసుకొని పెళ్లిళ్ళు నువ్వు చేయి. వాళ్ళిద్దరి పెళ్లి
పెళ్లి సూపర్ గా జరిగింది. వెరీ వెరీ హ్యాపీ. ఎలా ఉంది? స్కెట్ ఎలా ఉంది?